ప్రార్థించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఇందాక మరి రోజా తన సాక్ష్యాన్ని చెప్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీవు ఎక్కడ ఉన్నా సరే నిన్ను బట్టి ఆయన నామము గొప్ప చేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే పాత పాట భక్తుడు నాకు తెలిసి మరి అది నటరాజ్ మొదలయ్యారు గారు అనుకుంటా, నటరాజ్ ఆయన రాశారు అనుకుంటా, మరి ఎవరు రాశారు? కన్నిటిలో ఎలలోనే కృంగిన వేళలలో కన్నిటిలో ఎలలోనే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం కృపలను తలచుచు కృపలను తలచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మగారికి ఇష్టమైన పాటలు ఏదో పాట ఆవిడొక్కరే అటు ఇటు తిరుగుతూ పాడేసుకుంటూ ఉండేవారు. ఒకసారి ప్రార్థనలు ఉంటే ప్రార్థనలు కళ్ళు మూసుకొని గట్టిగట్టిగా ఈ పాట పాడేస్తూ ఉండేవారు. రూపింపబడుతున్నటువంటి ఏ ఆయుధము కూడా నీ మీద వర్ధిల్లదు. అందులో చక్కని మాటలు ఉంటాయి. పాత పాటల్లో చాలా అర్థం, అంటే కొత్త పాటల్లో అర్థం లేదని కాదు, కానీ పాత పాటలు అవి చాలా అర్థవంతమైన పాటలు, హృదయాన్ని తాకేటటువంటి హత్తుకునేటటువంటి మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈరోజు వాక్య భాగంలోకి వెళ్తున్నాం. నీ భక్తి ఏంటి? నా భక్తి, మన భక్తి ఏంటి? ఏం భక్తి చేస్తున్నాం? చాలా సందర్భాల్లో ఒక్కోసారి ఆ విశ్వాసులైన వారు దైవజనులకి కొంతమందికి పర్సనల్గా పెడతా ఉంటారు. ఏంట్రా బాబు అంటే వాక్యాన్ని పాస్టర్ గారికి పెడతారు. ఎవరైతే బోధిస్తారో ఆ పాస్టర్ గారికి వాక్యం పెడతారు, ఏంటనే బాగుపడరా బాబు అని. అది భక్తి. స్టేటస్ పెడతారు, అది భక్తి. నీ భక్తి దేవుని కోసం, దేవునికి ఇష్టత పుట్టించేదిగా, దేవునిని నీ దగ్గరికి తీసుకొచ్చేదిగా, దింపేదిగా ఉందా? స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సంఘాలు, దేవుని మందిరాలు నిండిపోతున్న విశ్వాసులతో. ఎందుకు? ఆదివారము ఎటువంటి పరిస్థితుల్లో దేవుని మందిరంలో కనబడాలి. భక్తి. మిగిలిన రోజుల్లో భక్తి ఏమి ఉండదు. మిగిలిన రోజుల్లో పనులే పనులు. గృహకూడాలకు కనబడం, నియామక కూడాలు. అంటే బైబిల్లో కూడా, వాక్యంలో కూడా చెప్పబడింది, రాయబడింది. ఏంట్రా బాబు అంటే నియామక కూటములకు వారు రారు. ఎవరు చెప్పారు? అది ఎవరమ్మా? ఎవరు చెప్పారు మాట? ఎవరు చెప్పారు? హల్లెలూయా. ఎవరో మొత్తం మీద చెప్పారు. చెప్పిన వాళ్ళు దేవుడు దీవించును గాక. నియామక కూటానికి నియమించబడినటువంటి కూటాలు ఏవైతే ఉన్నాయో, మన ఇంట్లో ప్రార్థనకు అందరూ రావాలి. ఇంకొకరి ఇంట్లో ప్రార్థనకు మనం భక్తి. భక్తి. నేనైతే అంటాను, ఈ రోజుల్లో నీది ఎలాంటి భక్తి అయినా, ఎవరు చేసే భక్తి అయినా ముక్తి కోసమే, ముక్తి కోసం అయితే కాదు. హల్లెలూయా. నువ్వు బాగుండాలి, నీకు ఆరోగ్యం కావాలి, భక్తి. నీకు సరిపడా తినడానికి అన్నీ కావాలి, భక్తి.
పిల్లలకు కూడా ఈ రోజుల్లో చాలా మంది కొంతమంది తల్లిదండ్రులు నేర్పించే ప్రార్థన ఏంటో తెలుసా? అమ్మా నువ్వు బాగుండాలి అంటే మోకలేసి ప్రార్థన చేసుకో. నీకు మంచి మార్కులు రావాలి కదా, మోకలేసి ప్రార్థన చేసుకో. జ్వరం తగ్గిపోవాలి కదా, మోకలేసి ప్రార్థన చేసుకో. నీకు మంచి ఉద్యోగం రావాలి కదా, మోకలేసి ప్రార్థన చేసుకో. 7 వారాలు ఉపవాసం ఉండు, 3 వారాలు ఉపవాసం ఉండు. ఈ వారాల ఉపవాసాలు ఏంటో నాకు తెలియదు. మనుషులు మెప్పు కోసం మనుషులు, నేను కూడా ఒకసారి చెప్తున్నా, అమ్మా 7 శుక్రవారాలు ప్రార్థన చేసుకోను. అలా చెప్తే పాస్టర్ గారు మంచోడు, ఎందుకంటే గొప్ప పాస్టర్ గారు. తప్పదు, మరి తప్పదు. ఇది భక్తి కాదు. నీ భక్తి వలన దేవుడు మెప్పించబడుతున్నాడా? సబాష్ అని ఏ రోజైనా నీ గురించి అన్నాడు దేవుడు? ఈ రోజు వరకు దేవుడిని చూడలేదు. దేవుడు సబాష్ అంటే ఒకటే. దేవుని స్వరాన్ని నేను ఈ రోజు వరకు వినలేదు. పాడటానికి మాత్రం ఏమని పాడతామండి? నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకి. ఏ దాసుడు ఆలోచిస్తాడండి? నువ్వు ఎవరు దాసుడివి? నీ పాద దాసుడు ప్రభువా. ఒకవేళ అంటావేమో, ప్రార్థన చేస్తావేమో, నీ పాదాలు తడపకుండా నా పయనం సాబా. ఎప్పుడు తడిపో చూపించి ఒకసారి. ఎక్కడ తడిపో? ఆయన చూడలేదు కదా, మరి నువ్వు ఆయన పాదాలు దొరకలేదు కదా, మరి పైన ఎలా సాగిపోతుంది? ఎవరో రాశారు భక్తులు, వాళ్ళు తడిపారేమో నాకు తెలీదు, మనకు తెలీదు, మనం పాడేస్తాం. హల్లెలూయా చెప్దాం ఒకసారి. పిల్లలతో ఆడుకుంటున్న తల్లులు నేను చూస్తున్నాను, కళ్ళద్దాలు పెట్టుకున్నాను, నన్ను చూడండి, ఓకేనా? కాసేపు కూర్చోబెట్టి బుద్ధి నేర్పించాలి. ప్రార్థన అవుతుంది. చిన్నపిల్లలకు తెలియకుండా ఏం లేదు. ఈరోజు డాక్టర్ గారు ఇంజక్షన్ వేస్తారంటే డాక్టర్ గారిని చూడగానే బుద్ధి అయిపోతారు. పిల్లలు ఇంజక్షన్ చూస్తే బుద్ధి అయిపోతారు. మరేమి నేర్పించట్లేదు. కూర్చోమని, రాయ్ రాజకుమార్ కూర్చోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఏంటి నీ భక్తి? చెప్పవు ఒకసారి. నువ్వు చేస్తున్న భక్తి ఏంటో? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? భక్తుడు అంటున్నాడు, అడుగుతున్నాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? పుట్టిస్తుంది. చుట్టూ 10 మంది ఉంటే, ఎవరు లేనప్పుడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒకరు ఫోన్ చేశారు. ఇంచుమించుగా 3-4 నెలల నుంచి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. వారు ఏంట్రా బాబు అంటే, ఇంటి ముందు కట్టించాం. భయంకరమైన సంగతి ఏంటంటారా, ఈ సౌండ్ ఆ భక్తులకే కాదు, ఆ మేడ మీద ఉన్న ఇంటి ఓనర్స్ కూడా వినపడదు. ఈ పక్కనకి వెళ్తే గెలుస్తాం, పడుకోవట్లేదు, నిద్ర లేదు, సుఖం లేదు. ఫోన్ చేశారు, అని ఏడ్ చేయాలి. అప్పుడు అప్పుడే ఒక మాట చెప్పారు, నేనే దేవుణ్ణి అయితే గొప్ప చేసి పూజిస్తూ కనపరుస్తున్నాను, ఎవరినైతే నేను దేవుడిని నమ్ముతున్నాను, నువ్వు కూడా ఆ దేవుడిని నమ్ముతున్నావు లేదు? చెప్పండి. మనందరము నమ్మిన దేవుడు ఒకడే, యేసయ్య. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ఒకవేళ నువ్వు నమ్మితే పాడుకున్నాం కదా, ఏదైనా చేయగలవు, స్టోరీ మొత్తం మార్చగలవు అని పాడుతున్నావు కదా. మరి నీ స్టోరీ ఎందుకు మారట్లేదు? నువ్వే నేను వచ్చి ప్రార్థన నువ్వురా నా 34 కిలోమీటర్లు నేనైతే ప్రార్థన చేస్తాను. నీకు లేదా శక్తి? నీ దగ్గర లేడా దేవుడు? నీ లోపల లేదా దేవుడి వాక్యం? నేను వచ్చి ప్రార్థన చేస్తాను, పని చేస్తానని చెప్పాడు దేవుడు ఎప్పుడైనా? దేవుడు నీకు చాలా సందర్భాల్లో క్రైస్తవులైన వారు చేస్తున్న పని ఏంటో తెలుసా? వెర్రి పని అని చెప్పుకోవాలి. అలాగని దైవజనులు పక్కన తోసేయమని పక్కన పెట్టేయమని కాదు, కానీ దేవునికి నువ్వు నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే
దేవుని సన్నిధిలో నీ పరిపూర్ణమైనటువంటి హృదయముతో నువ్వు మోకరించి ఆయన అడగగలిగితే నీకు కూడా దేవుడి సమాధానం దయచేస్తాడు. హల్లెలూయా. అడిగిన వాటన్నిటికన్నా, ఊహించిన వాటన్నిటికన్నా ఆయన ఏం చేయగలడా? అన్నీ తెలుసు, కావాల్సింది తెలియదు. మనకు అన్నీ తెలుసండి, అవసరమైందో తెలియదు, రాదు. ఈరోజు ఇక్కడ చూద్దాం, భక్తి పరుడైనటువంటి ఒకడు. ఈయన భక్తి పరుడు అని చెప్పి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు తెలుసండి? అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఈ విధంగా రాయబడింది, చూడండి ఒకసారి. అతడు తన ఇంటి వారందరితో కూడి దేవుని యందు భయభక్తులు కలవాడయుండి ప్రజలకు బహుధైర్యము చేయించు. మైక్ ఏదమ్మా? తొందరగా. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎవరైనా కొర్నేలి. ఈయన ఎవర్రా బాబు అంటే, నేను నాకు దారిలో వస్తూ ఒకసారి ఏంటి అసలు ఈ స్టోరీ ఏంటో చూద్దామని చెప్పి ఒకసారి చూస్తే చక్కని మాటలు ఈయన గురించి రాయబడ్డాయి. గూగుల్లో ఇతని పదవి ఏంట్రా బాబు అంటే ఇటలీ సైన్యపు శతాధిపతి, సెంచూరియన్. 100 మంది సైనికుల మీద అయిన అధిపతి. ఈయన ఎవర్రా బాబు అంటే యూదుడా? కాదు. అలాంటి వాడు ఇతని స్వభావం గురించి చెప్తే అపోస్తలుల కార్యాలు 12 ఇప్పుడు మనం చదివింది ఈయన భక్తిపరుడు. ఎవరండి ఈయన? భక్తిపరుడు. ఏం చేస్తున్నాడు ఈయన ఏం చేస్తున్నాడు? ఇటు చూడాలి. ఈయన ఏం చేశాడంటే, ఈయన ఒక్కడే కాదు, ఈయన కుటుంబం అందరినీ రక్షించుకున్నాడు. ఈయన స్నేహితులందరినీ, బంధువులందరినీ కూర్చోబెట్టాడు. ఈయన సాక్ష్యం చాలా గొప్పది. నువ్వేం చేసావు ఈరోజు? ఇంతకాలంగా దేవుని సన్నిధికి వస్తున్నావు. నీ కుటుంబంలో ఉన్నవారిని, నీ వంశంలో ఉన్నవారిని, నీతోటి వారిని నువ్వు సంపాదించుకోగలిగావా? నీ గురించి సాక్ష్యం ఎవరైనా ఏం చెప్తున్నారు? మా ఊర్లోని అమ్మ బోడు మంది ఉన్నారు, మీ వారు, మీ క్రీస్తులు, మీ క్రైస్తవులు. ఓలమ్మోలమ్మో, ఆ దగ్గరికి వెళ్తే నోరు అమ్మో. నీ సాక్ష్యం ఏంటిది? మీ క్రైస్తవులే, క్రీస్తుని కలిగిన వారే, క్రీస్తుని ఎరిగిన వారే, బాప్తిస్మం పొందిన వారే. ఎలాంటి మాటలు మాట్లాడతారు తెలుసండి? నోరు తెరిస్తే సంస్కృతమే. కళ్ళు తెరిస్తే వెలుగు, కళ్ళు మూస్తే చీకటి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. నోరు తెరిస్తే శబ్దం, నోరు మూస్తే నిశ్శబ్దం కదా. నోరు తెరిస్తే బూతులే బూతులు. నీ నోట బూతులైన నువ్వు, సరసోక్తులైన నువ్వు రాకూడదు అన్నటువంటి దేవుని మాట బేఖాతర చేసావా? పక్కన పడేసావా? తీసి పక్కన పెట్టావా? ఇదా నీ క్రైస్తవ్యం? ఇదా క్రీస్తుని గురించి నువ్వు కలిగినటువంటి సాక్ష్యం? వీలైతే దేవుని చిత్తమైతే షూనేమీరాల గురించి అమ్మగారు చాలా సందర్భాల్లో చెప్పారు. విన్నారా? జ్ఞాపకం ఉంది ఎవరికైనా? ఒక్క శైలి వేసిందమ్మా. షూనేమీరాలు బైబిల్లో ఉంది తెలుసా? వేరే కథల పుస్తకంలో కాదు, బైబిల్లోనే ఉంది. తెలుసా? ఎంతమంది విన్నారు? ఎంతమంది స్తోత్రం చెప్పండి? 1 2 3 4 5 6 స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చెప్తాను ఆవిడ గురించి కూడా. ఈరోజు కొన్నేళ్ళ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మనవాడి కాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఆడు మనవాడు కదండి. ఆడితే మనకి ఆడేదో ఆడి పడతలేదు, మనకెందుకు? మనకు సంబంధం లేదు, ఆడతారు. మనవాడు కానివాడు, క్రైస్తవుడు కానివాడు,
క్రీస్తుని గురించి కనీసం మాట్లాడడానికి కూడా అర్హత లేదు అని అనుకునేవాడు ఏం చేశాడండి ఇక్కడ? చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పొందాడు. 14లో చూస్తే ఒకసారి చూద్దామండి. అతడు దూత వైపు తేరు అమ్మ మైక్ అది మైక్ దూతవైపు తీసుకో, మైక్ తేరి తీసుకో. చూచి ఆ. భయపడి, ప్రభువా ఎవరిని అడిగాను? అందుకు దూత, నీవు ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థం నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యాలను చదువమ్మా. జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యుప్పేకు మనుషులను పంపి సరే, ఇక్కడ చూస్తే సువార్త తలుపులు తెరవబడడానికి కారకుడయ్యాడు. ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో అక్కడికి పేతురు గారు వచ్చారు. భక్తుడైనటువంటి పేతురు గారు వచ్చిన తర్వాత ఈయన భక్తిని మెచ్చి అక్కడ చూస్తుంటే ఉంటది, అక్కడ కొర్నేలి అతని కుటుంబము ప్లస్ స్నేహితులు అందరూ విన్నారు. ఏంట్రా బాబు అంటే యేసుని గురించినటువంటి మాట ఓన్లీ యూదులకు మాత్రమే వినబడేటటువంటి మాట, వారు మాత్రమే వినదగినటువంటి మాట ఇక్కడ అన్యుడి దగ్గరికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాల్లో ఏమండి, మీకన్నా వాడే బెస్ట్ అండి, ది బెస్ట్ అని చెప్పుకోవాలంటే పలానోడు. నువ్వు క్రీస్తుని కలిగినటువంటి వాడు, క్రీస్తుని నమ్మానని చెప్పుకుంటున్నావు. నువ్వు బాప్తిసం కూడా పొంది బాప్తిసం కూడా పొందలేదు. అప్పటికి చూసారా మీరు ఎప్పుడైనా? చూసారా? పేతురు వచ్చిన తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో, ఎప్పుడైతే భాషలో మాట్లాడాడో, అప్పుడు నాయన మరి లాభం లేదు అని చెప్పి అతని సాక్ష్యాన్ని బట్టి ఆయనకు బాప్తిసం ఇచ్చాడు. ఎక్కడుంది? అపోస్తుల కార్యంలో ఉందా? చూడండి ఒకసారి. పది 40-48 చూడండి ఒకసారి. 44 నుంచి ఒకసారి చూడండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబడుతూ చూసి, అన్యజనుల మీద సైతము కుమ్మరించబడడం చూసి విభ్రాంతి నుండి 48 అయ్యారు. చదువమ్మా. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం పొందడానికి అర్హుడవు, ఏ యోగ్యత లేనటువంటి వాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకసారి గమనించారు, దేవుడు ఈరోజు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? నీ కుటుంబంలోంచి దేవుడు ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడు? నిన్ను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? నీ వంశంలో చాలా మంది ఉన్నారు. ఏమండి? నీ వంశంలో చాలా మంది ఉన్నారు. నీ ఇంటి పేరు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. ఈ వాసం మొత్తం మా వాళ్ళేనండి, కరెక్టేనండి. కానీ నీవు మాత్రమే ఎందుకు ఎన్నుకోబడ్డావు? నీవు మాత్రమే ఎందుకు ఏర్పాటు చేసుకోబడ్డావు? నీవు మాత్రమే వెలికి ఎందుకు అక్కడి నుంచి తేపడ్డావు? దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు. స్తోత్రం చెబుతా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అన్యుడైనటువంటి వాడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, ఎందుకు కోపం? ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో, ఎప్పుడైతే భాషలు మాట్లాడడం మొదలుపెట్టాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నాడో, అన్యుడైనప్పటికీ ఎన్నిక చేయబడిన వాడు కనుక బాప్తీసాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరికి పడితే వాళ్ళు బాప్తీసం ఇచ్చడానికి లేదు. ఈ మధ్యకాలంలో ఇదో పెద్ద పని మొదలైపోయింది. దాన్ని వేరే మాట అనకూడదు. కానీ ఎలాగరా బాబు అంటే, మీ అయ్యగారు బాప్తీసం ఇవ్వట్లేదా? అది మేము ఇస్తాం రండి. కృపానందయ్య గారి ఇదివరకు అయితే, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి అందరికీ బాప్తీసం కావాలో రండి ముంచేస్తాం. అయిపోయి బుడగ ముంచి తీసినామే కదా. అది సండే స్కూల్ పాట ఉండదు, బుడబుడమ్మలికి తేలాలి, బుడబుడమ్మలికి తేలాలి అని. ఏటా పాట?
అమ్మ సండే స్కూల్ టీచర్స్ నువ్వు సండే స్కూల్ టీచర్ పక్కన మరి ఏం మరి అయితే బుడబుడ మునిగి తేలాలంటే అయిపోతుంది భారతదేశం. ఇప్పుడు భారతదేశం ఇవ్వకపోతే భారతదేశం ఇవ్వడానికి ఇంకొకరు రెడీగా ఉన్నారు. ఇక్కడ అలా కావదు. అలనాటి ఆది అపోస్తుల భక్తులు అలా కాదు. చూశారు ఈయన పరిస్థితి ఏంటో. బాప్తిజం పొందక ముందే ప్రభువుని అంగీకరించినటువంటి వాడు ఎలాంటి పరిస్థితిలో ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిందండి ఆయన మీదకి. ఈరోజు పెంతెకొస్తు సంఘంలో ఉన్నటువంటి మనము ఎంతమంది పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డాం, ఎంతమంది కృపావరాలతో నింపబడ్డాం, ఎంతమంది బాప్తిజం పొందామని పేరు మాత్రమే కానీ భాషల వరంతో ఎంతమంది నింపబడ్డాం, ఎంతమంది ప్రవచనాలు. అసలు ఆ మాటే మర్చిపోయామండి. ప్రవచన వరం ఎంతమందికి ఉంది? పెంతెకొస్తు సంఘం పెద్ద సంఘం మంది. ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలుసా మాకు? ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో తెలుసా మాకు? జరిగే విషయాలు జరగబోయే విషయాలు ఎప్పుడైనా చెప్పవా? నీ నడిపింపదా? నన్ను నేను ప్రశ్నించుకోవాలా? మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాలి. మిమ్మల్ని ప్రశ్నించే ముందు దేవుని బిడ్డలుగా సాక్ష్యము ఉంటే దేవుడు నీ వెంటే ఉంటాడు. స్తోత్రం చెప్పాడు. నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. ఈరోజు నీ వీధిలో, నీ ఊరిలో, నీ జన్మలో, నీ కులంలో, నీ వారుగా పిలువబడుతున్న వారిలో నీ సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసుదేవుడు? దేవుడు గురించి సాక్ష్యం ఏంటి? వద్దమ్మా, అంత కష్టపడుకో. నీ సాక్ష్యం ఏంటో నువ్వు కాపాడుకో. నీ పరిస్థితి ఏంటో, బయటికి వెళ్తే నీ గురించి ఏం మాట్లాడుతున్నారో చూసుకో ఒకసారి. చెవులు కొరుక్కుంటున్నారండి ఈ రోజుల్లో చాలా మంది. నీ కొరకు నా కొరకు చెవులు కొరుక్కుంటున్నారు. ఏంటి అది సాక్ష్యమా? ఇలాంటి సాక్ష్యం కొరకైనా యేసయ్య నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఇలాంటి సాక్ష్యం కొరకైనా నిన్ను నన్ను పిలుచుకున్నాడు. పేరు పెట్టి పిలిచాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి సాక్ష్యం. బాప్తిజం ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు బాప్తిజం ఇవ్వదు అంటాడేమో అని ఏం చేశాడండి? ఏం చేశాడు ఆయన? దేవుని సన్నిధిలో తన కుటుంబాన్ని, తన వారిని, తన జనాంగాన్ని మొత్తం అందరిని తీసుకొచ్చి మోకరింప చేశాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం మాత్రం పాడడానికో, నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ పాడు 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 గట్టి పాడు. నీ కను పాపం కదా పాడమంటే. హల్లెలూయా, హల్లెలూయా. నేను గట్టి చెప్పండి సార్. నేను గట్టిగా గట్టిగా గట్టిగా. నేను నా ఇల్లు కాదు, నా ఇంటి వారు అందరూ. నేను ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకోవాలి చెప్పండి ఒకసారి. 1 2 3 4 లైవ్ అవుతుందర్రా, పరుగు పోతారా, సిగ్గారా. మిమ్మల్ని ఎవరు లేరు అందరూ, మమ్మల్ని లేరు. మామూలుగా కాదు, గొప్ప పాత్రే అంటారు. ఒకటే మాట అయిపోయింది. మంచి చక్కటి కామెంట్స్ కూడా పెడతారు. మరి ముందు నువ్వు దిద్దుకోరా నీ సంఘాన్ని అని. వాక్యం చెప్పేస్తున్నావు, లైవ్ పెట్టేస్తున్నావు కానీ, అప్లోడ్ చేస్తున్నావు కానీ అప్లోడ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా ఇల్లు ఏది? ఈయన ఇక్కడ ఎందుకు ఈరోజు చెప్పబడతాడో తెలుసా? కొర్నేలి గురించి ఎంత చక్కగా ఎందుకు వాక్య భాగంలో రాయబడిందో తెలుసా? దేవుడే ఈయన గురించి సాక్ష్యం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు మామూలు కార్యాలు కాదు. తనతో పాటు తను ప్లస్ తన స్నేహితులు,
ప్లస్ తన కుటుంబం అంతా, తన వంశము వారు అందరూ. స్తోత్రం చెప్పారు. ఈరోజు నీతో పాటు ఎవరున్నారు? నీతో పాటు నీ ఇంట్లో సరిగా రాలేదు, క్షమించండి, బంధించాడు. నీ తోటి వారు అందరూ రాలేదు. నీ భార్య వస్తే భర్త రాడు. ఏమంటే డ్యూటీ. మొదటి వారం దేవుని సన్నిధిలో ప్రభుత్వాలు తీసుకోవాలన్న ఆలోచన ఉందా నీకు? నెలకు ఒక్కసారి దేవుని కోసం నువ్వు సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు, అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నావా? అదే క్యాంప్ వెళ్ళాలంటే ఏంటి చేస్తారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు, ఎవరు కాలు పట్టుకుంటారో తెలియదు. మొత్తం మీద సెలవు మాత్రం వచ్చేస్తుంది. మిగతాప్పుడు హల్లెలూయా హల్లెలూయా. ఏది నీ సాక్ష్యము? కాదా పాట? కాదరా? వినేయండి పాట. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను ఎల నిర్లక్ష్యము, లేచిరారము క్రైస్తవ, ఏది నీ సాక్ష్యము? వెళ్ళండి ఒకసారి యూట్యూబ్ లో కొట్టండి. అపోస్తులు పడినటువంటి హింసలు, వాళ్ళ త్యాగాలు, వారి బాధలు, కొట్టబడ్డం, నెట్టబడ్డం, చింపివేయబడ్డం, చీళ్లు వేయబడ్డం. ఏదర్రా? ఇదేనా క్రైస్తవ్యం? ఇదేనా క్రైస్తవ్యం? ఎందుకైనా నువ్వు క్రీస్తుని అంగీకరించావు? ఏ బాధ ఉండదు. రోజులు కొబ్బరికాయ కొట్టక్కర్లేదని నమ్మిస్తున్నావు దేవుణ్ణి. వెళ్ళి అక్కడ కొట్టాల్సిన అవసరం లేదని నమ్మించుకున్నావు దేవుణ్ణి. ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదని నమ్మించుకున్నావు యేసుప్రభుని. వద్దు, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపోవడం బెటర్. ఇది భక్తి కాదు. ఇలాంటి భక్తి నీకు ముక్తిని ఇవ్వదు. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. నీవు చేస్తున్నటువంటి భక్తి నీకు ముక్తిని ఇవ్వదు. ఏమనుకుంటున్నావు? దేనికోసం వచ్చావు దేవుని సన్నిధికి నువ్వు ఈరోజు? కొన్నేళ్ళు సంపాదించినటువంటి ఆ చక్కటి సాక్ష్యం, ఆ అద్భుతమైన సాక్ష్యం నీకు నాకుందా ఈరోజు? ఎలాంటి సాక్ష్యాన్ని పొందేవారా? మన కుటుంబంలో మనకు సాక్ష్యం లేదండి. ఇతరుల గురించి మనకెందుకంటే? ఎవరి వైపు వేలెత్తి చూపించడం కాదండి, మన వైపు మనం చూసుకుందాం ఒకసారి. చాలా సందర్భాల్లో when you are pointing out one finger, the remaining fingers are pointing. ఎవరు చూపిస్తున్నాయి? ఈ మిగిలిన వేలెత్తి నన్ను రే జీవంగా ఆయన పాస్టర్ బాబు, జీవన్ పాస్టర్ నువ్వు చూసుకో. ఇతరుల వైపు వేలెత్తి చూపించడం చాలా సులువు ఈరోజు. నువ్వు ఎవరైనా కావచ్చు, చక్కటి ప్రార్థనా పరురాలు కావచ్చు, ప్రార్థనా పరుడు కావచ్చు, దేవుని దగ్గర నుంచి డైరెక్ట్ గా దేవుని మాటలు, అయ్యా ఏసయ్యా చెప్పు చెప్పు అందలేదు. ఆది అపోస్తుల కాలంలో అప్పుడు పోయింది. నా తల్లి చెప్పాను కదా ఇదివరకు, బోడి అమ్మగారు, దేనరత్నం అమ్మగారు, ఎక్కడ మొరపాక చదువు రాదావిడ, ఎస్ఆర్ అమ్మగారు చీపురుపల్లి. వీళ్ళ ప్రార్థన చేస్తే పని చేయని పై జరగనిదంటూ ఉండేది కాదు. స్తోత్రం చెప్పారు. ఆ రోజుల్లో ప్రార్థనలు అలా ఉండేవాళ్ళు. సెలవులు ఎప్పుడు వస్తాయా అని చూసేవారు. దేనికంటే శిఖరాలని కాదు, సొంతూరు కన్నూరు ఊరు వెళ్ళడానికి కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి అందరం కలిసి. ఎందుకంటే ఉపవాసముతో కీడులన్నీ తొలగిపోవును, కొట్లు ధాన్యముతో నింపును, క్రొత్త పానము తాగించును. ఎందుకంటే ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. హల్లెలూయా. మోకరించి సమీపముగా ఏం చేయదు. అది ఏం చేస్తాడో తెలియదు. మోకరించట్లే. ఈరోజు ఎంతమంది రాగానే మోకరించి ప్రార్థన చేశారు చెప్పండి? ఇదివరకు చెప్పాను నేను ఆల్రెడీ. రాగానే దేవుని సన్నిధికి నువ్వు మోకాలు వేసి ప్రార్థన చేయాలి. వచ్చిన వాళ్ళు ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళు ఎంతమంది మోకాలు వేసి ప్రార్థన చేశారు? చేయాలి అర్జెంట్గా. నా కోసం కాదు, ఏసీ వస్తున్నాడు. ఎంతమంది కరెక్ట్గా అబద్ధం ఆడుకున్నావు బుద్ధిగా అనుకోండి. హల్లెలూయా హల్లెలూయా. ఏసీ వస్తున్నాడు.
ఎవరా? నేను కూడా ఇదివరకు మోకాలు వేసేవాడిని కాదు, వంగివాడిని కాదు, లొంగివాడిని కాదు. ఇక్కడికి వచ్చి పెద్దలా వచ్చి కూర్చునేవాడిని. మీ అందరూ చూడటం కోసమే, చూసేది నేర్చుకుంటారని వచ్చి మోకాలు వేస్తున్నాను ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఏం నేర్చుకున్నారు ఎన్నాళ్ళ నుంచి? ఏమి దేవుని సన్నిధిలో మోకాలు వేయలేకపోతున్నావు? మోకాళ్ళు అరిగిపోయిన తర్వాత ప్రభా నేను నీ సన్నిధిలో మోకరించాలి ప్రభా, నేను నా మోకాళ్ళని ప్రభా బాగు చేయవా అని అప్పుడు అడుగుతావా? మోకాళ్ళు గుజ్జంతా పోయింది ఆయన, గుజ్జెక్కించాలి 4 లక్షలు అంటే అప్పుడు మోకాలు వేస్తావా దేవుని సన్నిధిలో? ఏది నీ సాక్ష్యం? కొన్ని సంపాదించినటువంటి సాక్ష్యం ఏది? ఎలా బాప్తీసం తీసుకోవాలండి? ఎవరు మారు నీకు బాప్తీసం? రూల్స్ ఒప్పుకో. యూదుడు కాదు. ఏం నేర్చుకుందాం? ఈరోజు దేవుని పిల్లలుగా నేర్చుకుందాం. ఏ రోజు దేవుని పిల్లలుగా మనం ఏం నేర్చుకుంటున్నాం? ఏం చేసాం? వేషధారణ లేని భక్తి. యెషయా గ్రంథం 29వ వచనం అధ్యాయం, క్షమించండి, 29వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు. ఇదో అమ్మా, ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు. మనీ భార్య మైకు ఉంటేనే చదవాలి. అందుకని ఈసారి నుంచి వచ్చే వాళ్ళని జాయిన్ చేస్తుంటే ముందు లైన్లోకి వచ్చా, ఏదంటే మైక్ తీసుకోవాలి. అర్థమైందా? రైట్, చదవమ్మా. ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజల నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. చదువుతున్నావు? చదువమ్మా, చదువు. ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచున్నారు. ఈ ప్రజలు నోటి మాటతో నా ఎదురుకు వస్తాడు, పెదవులతో నన్ను కనపరుచున్నారు, తమ హృదయమును నా దూరముగా చేసుకుని ఉన్నారు. హృదయం మాత్రం ఎక్కడ ఉందండి? హృదయం ఎక్కడ ఉంది? భక్తి దేవుడి మీద, శతం చెప్పుల మీద. ఏమండి ఏంటిది? భక్తి దేవుడి మీద. చెత్త కొత్త చెప్పులు కొందాం, చెప్పులు ఉంటాయో పోతాయో. అయ్యారు గర్ల్స్ స్కూల్ ఎదురుకుండా చర్చిలో అప్పుడు ప్రతి శనివారం చెప్పులు పోయేవి, ప్రతి శనివారం కొత్త చెప్పులే పోయేవి. ఇక లాభం లేదని అయ్యారు గొప్ప ఆలోచనలు వస్తాయి కదా. ఏం చేశారు తెలుసా? కొత్త చెప్పులు తీసుకొచ్చి చీకటి అదంతా యువత పక్క పెంకుల చర్చి ఉండేది, గబిలేమి చర్చి. ఆ ఒక్క చెప్పుకి కనబడినటువంటి సన్నపడి తాడు కట్టారు. ఆ తాడు తీసుకొచ్చి కిటికీ కట్టారు. గొప్ప ఆలోచన. ఎవరు తెలుస్తుంది అలా చేస్తారని? ఎందుకు ఏంట్రా బాబు అంటే చర్చిలో ఉందో ఎవరైనా పట్టుకెళ్ళిపోతున్నారు, కావాలని పట్టుకుందాం అనుకున్నారు అయ్యారు. తీరా చూస్తే బయట నుంచి రోజు అదే పని, ప్రతి వారం అదే పని, 2-3 జతలు పోయేవి. ఏమో లాభం లేదని చెప్పి ఎవరికి చెప్పలేదు చర్చోళ్ళు కూడా. అప్పుడు అయ్యారు వాక్యం చెప్తున్నారు, ఓ పక్కన ఎలా చూస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, ఓ పక్కన ఎలా చూస్తున్నారు. ఏంటి ఎలా చూస్తున్నారు? ఈరోజు ఎప్పుడూ లేదు మాట. ఏంటి ఎలా చూస్తున్నారు అని చూస్తున్నారు, నేను మాత్రం అయిపోయాను. అప్పుడు కొంతసేపటికి పరిగెట్టెళ్ళి పిలిచారు. పరిగెట్టేది చిన్నవాళ్ళు మేము. నేను 6వ క్లాసు 7వ క్లాసు చదువుతాను. నాకు ఏం చెప్పారో అర్థం కాదు. పరిగెట్టాను. పరిగెట్టేప్పుడు నేను పరిగెట్టడం చూసి ఆ పరిగెడదాం అనుకుని చెప్పులో కాలు ఇట్టాడేమో, ఆ తాడు కట్టి ఉందేమో, దబ్బులు పడిపోయాడు. ఈ లోపల ఇంకొక ఇద్దరు పంపిస్తే ఆ ఇద్దరు వచ్చి పట్టుకున్నాను. అలాగా భక్తి ఏమో స్తోత్రం కొత్త చెప్పులు ప్రభు ఆయన పోకుండా సాయం చేయడు. ఎంత వేగం అయిపోతావు ప్రార్థన, వాక్యం ముగించలేట్రా బాబు, పట్టణం వదలలేట్రా బాబు. మీకు తెలుసా? నాకు అదేమిదో తెలియదు కానీ, ఇగో తెలియదు కానీ, ఒకసారి ఆ మధ్యకాలంలో ఎవరో మన తర్వాత ప్రెసిడెంట్స్ కానీ అని చూపించారు. చూపించకపోతే 2-3 నిమిషాలు అయిపోతుంది, ఇంకో 2-3 నిమిషాలు అయిపోతాయి ప్రసంగం, వాక్యం అయిపోతుంది. ఎప్పుడైతే చూపించారో 35 నిమిషాలు లాగాను. మళ్ళీ దేవుని వాక్యం అంటే అంత సులగనగా ఉందా, ఏళ్ళగా ఉందా, ఏడు సంగతే? దేవుడు మాట్లాడుతున్నాడు, రెండవేను కూర్చొని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రజలు వారి నోటితో మాట్లాడుతున్నారు, పెద్దలతో ఏదో స్తుతి స్తోత్రం అంటున్నారు. ఎక్కడ మాత్రం అది లేదు.
లేదు. అందుకే దేవుని బిడ్డలుగా నీ యొక్క భక్తి ఎలాగుంటుందండి? ఎలాగుంటుంది? వేషధారణగా. చూద్దాం ఇంకో రెండో మాట నేను త్వరగా ముగించేస్తాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే నేనును కానీ యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఎందుకంటే కొర్నేలి ఒక బలిపీఠం కట్టాడు. ఏంటి బలిపీఠం అంటే ఇంటి వారి అందరినీ తీసుకొచ్చి ఒక తీసుకొచ్చి ప్రార్థన బలిపీఠముగా హృదయమే బలి అర్పణగా యేసుకే నిన్ను అర్పించుకో, స్తుతియాగము చెల్లించుము, పరిశుద్ధమైనదిగా సజీవయాగముగా మీ శరీరములేసుకు సమర్పించుడి, మీ శరీరములేసుకు సమర్పించుడి. ప్రార్థనే ఇప్పుడు పాడినట్టు విన్నారు కదా, వెళ్ళలేదు పంపించి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అర్జెంట్కి వెళ్ళిపోవాలన్న స్తోత్రం చెప్పండి. ఏమవుతుంది? హల్లెలూయా. ప్రార్థనే బలిపీఠం. నీ హృదయమే బలి అర్పణ. అవి ఇవి తీసుకొచ్చి పెట్టక్కర్లేదు, ఏవేవో తీసుకొచ్చి పెట్టక్కర్లేదు. ఇదివరకు కనీసం 2 నెలలు 3 నెలలకు ఒకసారి మంచి కోడి ఉండేది. ఇక్కడ నాటుకోడి, ఇక్కడ కోళ్ళు రావట్లేదు. దానం చేసుకున్నారు, కోళ్ళు సమర్పించండి. కోళ్ళు రేట్లు ఒకటి పెరిగిపోయింది, నాటుకోడి దొరకట్లేదు. దేవుడు అవి అడగట్లేదు, నువ్వు ఇస్తే పాస్ గారు తింటారు, దేవుడు తిండో. ఆయన అడుగుతుంది ప్రార్థన. నీ పెదవుల దగ్గర నుంచి నువ్వు ఏవేవో మాట్లాడటానికి ఆశపడుతున్నావు. నా పెదవుల ద్వారం దగ్గర కాపు పెట్టి ప్రభువా అని అప్పుడు అడగట్లేదు. నువ్వు నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నావు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఈ రోజుకి సరిపోతుంది అనుకుంటున్నావు. ఏమంటే నేను చెప్తున్నాను మళ్ళా క్రైస్తవులైన వారు కూడా ఈ రోజుల్లో ఇలాగే ఉన్నారు. భక్తి ముసుగులో భక్తి పరులైన వారు కూడా ఇలాగే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు కొంచెం కూడా విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు. ఏం నమ్మేవయ్యా నువ్వు దేవుణ్ణి? ఏం నమ్మేవమ్మా దేవుడిని? నువ్వు నిజంగా దేవుణ్ణి నువ్వు నమ్మితే, నిజమైన దేవుడిని నువ్వు నమ్మితే అలా మాట్లాడు. నువ్వు నాలుగు ఉంది కదా, ఇటువంటి తిరుగుతుంది కదా అని చెప్పి నాలుగు భుజాన్ని వేసుకొని తిరగరావరు. నువ్వు అలా చేస్తున్నావు, అలా మాట్లాడుతున్నావు, అలా చూస్తున్నావు అంటే దేవుడు చూస్తున్నాడని మర్చిపోయాడు. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పని ఆయన చేసేంత వరకు తెచ్చుకోకు, నెత్తి మీదకి తెచ్చుకోకు. మంచి సాక్ష్యాన్ని పొంది కొర్నేలిలాగా దీవించబడి. హల్లెలూయా. ఒక్క కొర్నేలిని బట్టి వంశం అంతా, కుటుంబం అంతా, వారందరూ కూడా దీవించబడ్డారు. ప్రియమైన బిడ్డ, నువ్వు ఆశపడుతున్నావు మంచిది. ఎంతవరకు అంటే నేను నా ఇల్లు, నేను నా బిడ్డలు, అంతే. ఎవరా బాధపడకండి. నేను ఒక మాట నేను చెప్పి ఇంకొక మాట రిఫరెన్స్ చూపించి ముగించేస్తాను. ఈ రోజుల్లో నేను ఒక్క మాట అడుగుతాను, కరెక్ట్గా చెప్పగలరా? ఎవరి బిడ్డలు ఎవరు బాధపడకండి. కానీ తల్లిదండ్రులు అయిన వారు ఒక మాట చెప్పండి. మేము వృద్ధులం అయిపోయిన తర్వాత, విన్నారా అమ్మ వార్త బిడ్డలు, మేము వృద్ధులం అయిపోయిన తర్వాత మా పెన్షన్ మేము ఇవ్వకపోతే, నాకే పెన్షన్ లేకపోతే నా కొడుకు, నా కోడలు, నా కూతురు, నా అల్లుడు, నా మనవాళ్ళు మమ్మల్ని చూస్తారా అని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఆ మధ్యకాలంలో క్షమించండి మాట చెప్తున్నాను, వెంకటేష్ అని ఏదో మాట్లాడుతూ, తమ్ముడు నాకెవ్వ చూడక్కలేదు తమ్ముడు, నా దేవుడు నేను ఏం చేయాలనుకుంటా అదే చేస్తాను తమ్ముడు. ఎవరి మాట ఎంత తమ్ముడు? దేవుడి మాట మాత్రమే నాకు ఎవ్వరు చూడక్కర్లేదు. అక్కర్లేదా?
మీలో ఎంతమంది ఆ మాట చెప్పగలరు? దేవునితో నువ్వు ఉంటే, దేవునితో నువ్వు ఉంటే, దేవుని వెంటే నువ్వు ఉంటే, ఆయన చేయి పట్టుకొని నువ్వు నడుస్తూ ఉంటే ఈ మాట చెప్పగలరు గట్టిగా. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పాడు, ఎన్ని బాధలు ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా. టోటల్ గా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా వేషధారణతో క్రియలతో కూడినటువంటి విశ్వాస జీవితాన్ని మనం జీవిస్తే చాలా బాగుంటుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే చక్కని మాట, క్రియలు లేని విశ్వాసము మృతం. హల్లెలూయా. ఠీక్ అని చదవకండి, టైం అయిపోయింది. క్రియలు లేని విశ్వాసము మృతము. ఏమి నీ క్రియలు? ఆశ్చర్య కార్యాలు, ఆశ్చర్య క్రియలు నా జీవితంలో, నా కుటుంబంలో జరిగించి ప్రభు అని అడుగుతున్నావు కదా. నీ క్రియలేవి? ఎక్కడున్నాయి నీ క్రియలు? నువ్వు చేస్తున్న పని ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చూస్తున్నావు? ఏం తింటున్నావు? ఏం తాగుతున్నావు? ఆలోచించే ఒకసారి. సులువైపోయిందా? ఈజీ అయిపోయిందా? ఆయన సంగతి మీకు తెలియదు. చాలా సందర్భాల్లో, చాలా వరకు మిగతా వాటికి ఎందుకు భయపడతారు అంటే, కట్టుపట్టుకుంటే కానీ భయపడతారు చంపేస్తే. ఈయన ప్రేమ కలిగిన వాడు కదా. కానీ ఇంకోటి మర్చిపోతున్నారు మీరు, నేను రోషము గల, చెప్పండి గట్టిగా చెప్పండి, నేను రోషము గల దేవుణ్ణి. ఇంకొక మాట కూడా గుర్తు చేసుకోండి, నా కోపము, ఆయన కోపము ఎంతసేపు ఉంటుందండి? ఏమన్నా తెలుసు కూడా మరి. ఎప్పటికన్నా మనలో మార్పు కనబడుతుంది, ఎప్పుడన్నా నిజమైన జీవితం కనబడుతుంది, ప్రార్థన జీవితం ఎప్పుడు కనబడుతుంది. మాదిరికరమైన జీవితం, మాధుర్యమైనటువంటి జీవితం ఆయన నీకు నాకే పాలని ఆశపడతాడు. కానీ వాటిని పొందుకోవడానికో నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ఏం చేస్తున్నావు? దేవుని పిల్లలు ఈరోజు అతి ప్రాముఖ్యమైనటువంటిది ఆత్మీయ మర్మం. చూద్దాం ఒకసారి, ఒకే ఒక మాట. నేను ముగించేస్తున్నాను, ఆఖరిలోకి వచ్చాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఈ చక్కని మాట, నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారా తప్ప రక్షణ అంటే ఇది. రక్షణ అంటే ఇది. రక్షణ పొందావా? నిరీక్షణ కలిగి ఉన్నావా? నిరీక్షణ లేని ఇతరులు అనే దుఃఖపడుకుని నిమిత్తం మనం మాట్లాడుతున్నావు కదా. ఈరోజు ఎందుకు ఏడుస్తున్నావు తెలుసా? నువ్వు చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో ఎందుకలా ఒక మూల కూర్చుంటున్నావు తెలుసా? భోజవారం కూడా చెప్పాను నా చిన్న కూతురు గురించి. ఎప్పుడైతే ఎంబీబీఎస్ వద్దు, ఎంబీబీఎస్ కదా బైపీసీ, ఇంటర్లో బైపీసీ వద్దు, మనం చదివించలేము, అంత డబ్బులు లేవు అని ఎప్పుడైతే తాత నాన్నమ్మ చెప్పారో అంతే. ఇల్లంతా ఎదుగుతాం. కాసేపు అయిన తర్వాత నాకు గుర్తొచ్చింది, ఏటైపోయింది, ఇది కనబడట్లేదు అని. వెదింది కనబడలేదు. ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుంది? ఆ రూమ్ లో కూడా వెళ్ళాం. ఆ రూమ్ లో బట్టల మూటలో తప్పించి ఏమి ఉండవు. ఆ రూమ్ లో కూడా వెళ్ళాం. లైట్ లేదు, ఫ్యాన్ లేదు. ఏమైపోయింది? ఈ పిల్లని చూస్తే తలుపు పెరకంగా కూర్చొని కింద కూర్చొని పోయి ఏడుస్తుంది. మొత్తం అయిపోయింది పిల్ల. ఇది ఏదో అయిపోద్ది, ఇది ఆత్మహత్య చేసుకుంటే, సూసైడ్ చేసుకుంటుంది, అయిపోయింది అయిపోయింది అనుకున్నాం. అంతే. నేను ఏం చేయాలి అర్థం కాక వెళ్ళి అమ్మకి, నాన్న, డాడీ ఏడుస్తుంది అక్కడ కూర్చొని. ఏట్రా 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 అని చెప్పి గబ్బ లేచి వచ్చారు. దాన్ని అలా తీసుకెళ్లారు. వాళ్ళ నాన్న పక్కన కూర్చోబెట్టుకున్నారు. కాసేపటికి ఇద్దరికి మధ్యలో పడుకోబెట్టుకున్నారు. చెప్పాల్సిన మాటలు. ఈరోజు మీరు తెలుసా, అక్కడ ఆర్ట్స్ కాలేజ్లో #1 స్టూడెంట్, ఈరోజు ఇక్కడ యూనివర్సిటీలో కూడా #1 స్టూడెంట్. చప్పట్లు కొడితే ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏది నీ సాక్ష్యం? ఏది నీ త్యాగం? దేవుడి గురించి ఏం చేసావు నువ్వు? దేవుడి నీ కోసం చాలా చేస్తున్నాడు, మర్చిపోతున్నావు. మొన్న అనుకుంటా చెప్పాను, మనవారం చెప్పాను, ఎక్కడ చెప్పాను అంతే. తెల్లవారుజాము 4 గంటలకి కుర్రోడు
వాడు కూడా ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ స్టూడెంట్ అనుకుంటా. అంతే, కుక్కట్టు వచ్చిందని తప్పించుకుందాం అనుకున్నాడు. కుక్కట్టు వచ్చిందని తప్పించుకుందాం అనుకున్నాడు. ఈ పక్కన ఉన్నటువంటి రోడ్డు మీద దిగడానికి ఈ ఫుట్పాత్ ఒకటి కట్టుకుంటున్నారు కదా ఈ రోడ్ల మీద, ఆ ఫుట్పాత్ ఆ డివైడర్ దగ్గర దాన్ని కుద్దాడు. అంతే, లేచాడు గాలిలోకి. చూడలేదు, వీడియోలు రాలేదు మీకు? ఎంతమంది చూసారు వీడియో? మిగతా వాళ్ళు షేర్ చేయండి అమ్మ, ఆసక్త షేర్ చేయండి, గ్రూప్లో పెట్టలేదు చూస్తారు. గాలిలోకి ఎగిరాడు, స్తంభానికి కొట్టాడు, కింద పడిపోయాడు స్పాట్. ఎవరా? దేవుడు నిన్ను, నన్ను, నీ బిడ్డల్ని, నా బిడ్డల్ని కాపాడుతున్నాడు కదా, తప్పిస్తున్నాడు కదా, రక్షిస్తున్నాడు కదా, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు కదా. నువ్వు ఆ రోజు బుడుందని ములుగులు వేసిపోయినప్పుడు నేను అంతవరకు నమ్మకంగా ఉంటాను. ఏం నమ్మకం ఉన్నావు? ఏం నమ్మకంగా ఉన్నావు? చెప్పవా? నీ జీవితంలో ఏం నమ్మకంగా ఉన్నావు దేవుని పట్ల? నీ విశ్వాస జీవితం ఏదో చెప్పవా ఒకసారి? పర్లేదులే తూచు, అప్పుడు అయిపోయింది. ఏదో బాప్తిసం పొందాలనుకున్న పొజిషన్ అయిపోయింది, అంతే. ఇదేనా నీ జీవితం? యేసే నీకోసం అంత త్యాగం చేస్తే నువ్వు నోరిప్పితే అబద్ధం. కొంతమందితో మాట్లాడండి, నోరిప్పితే ఏమన్నా చెప్పు, అప్పుడు ఏదైనా చెప్పి వద్దు. క్రైస్తవులుగా నేర్చుకున్నాం. కొర్నేలి ఇలాంటి మంచి సాక్ష్యం కాకపోయినా కనీసం అమ్మ చంద్రమ్మ కనీసం ఆ మాత్రం సాక్ష్యమైన, కొంచెం సాక్ష్యమైన, సాక్ష్యం లేని జీవితం అయితే ఒకవేళ ఇక్కడ నువ్వు జీవించేస్తావేమో కానీ, ఇక్కడ నువ్వు బ్రతుకుతున్నావేమో కానీ అక్కడికి వెళ్ళడం సాధ్యం కాదు. మాకు దంతాలు వస్తాను, కళ్ళు మూసుకుందాం, యేసు వైపు చూద్దాం. ఈరోజు మనం సాక్ష్యమే. ఎవరైనా పిల్లలు మాట్లాడుతారు, మోకరించండి. ఎక్కడి వరకు మోకరించాలి. కళ్ళ మీద ముసుగులు వేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, యేసు వైపు చూడాలి. యేసయ్య మాతో మాట్లాడండి. అది ఎంతవరకు మేము విన్నాం? మా పరిస్థితి ఏంటి? ప్రభా యేసునాథా, కొన్నేళ్ళు ఇలాంటి మంచి సాక్ష్యం, నాకు సాక్ష్యం కావాలి ప్రభా. ఈరోజు ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాను? చిన్న చిన్న విషయాల్లో కూడా ఎన్నిసార్లు తప్పిపోతున్నావు, ఎన్నిసార్లు నీ తోటి వారి మీద లేనిపోయిన వాళ్ళని పెట్టుకొని ఉంటున్నావు. కక్షలు, కార్పణ్యాలు, చిన్న చిన్న వాటికే. నియామక కోటానికి ఎన్ని సందర్భాల్లో వస్తున్నావు? దేవచలు చెప్పిన దానికి ఎన్నిసార్లు నువ్వు తలొక్కుతున్నావు, మాట వింటున్నావు? ఎన్నిసార్లు గృహకూటాల్లో నువ్వు కనబడుతున్నావు? ఏదరా? ఇదే నా విశ్వాస జీవితం, ఇదే నా సాక్ష్యం కలిగినటువంటి జీవితం. బయట తీసుకెళ్ళి కృష్ణ, ఇదే నా సాక్ష్యము. ఏది నీ సాక్ష్యము? ఏది నీ త్యాగం? అంటే ఏది సాక్ష్యం? కృష్ణ, ఏది సాక్ష్యం? ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడ, పర్వతండి, జీవమగల దేవ యేసయ్య, మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, సృష్టికర్తమైన మా గొప్ప దేవుడా, నీకే మహిమ, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పుడు దాని దినమందు యేసయ్య, ఇదిగో ప్రభా, ఈ విధముగా కూడుకుని ప్రభా అయా నేను స్తుతించడానికి, కనపరచడానికి, మహిమపరచడానికి యేసయ్య నీవు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి రాసా మీకు స్తోత్రము, 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 స్తోత్రములు ప్రభా. అయా ఇదిగో రాసా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రము ఆయన. అయా దైవజనులు నిలవబెట్టి ప్రభా, అయా నీ బిడ్డలమైన మాకు ఏది అవసరమైనదో ప్రభా, ఏది కావాలో ప్రభా, అయా నీ బిడ్డలమైన మేము అయా నీ దృష్టికి ఎలా అయా జీవించాలో పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్య నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడిన ప్రభా నీకు స్తోత్రం నాయన. మా ఎదుట ప్రభా అనేక మంది భక్తులను పెట్టి ఉన్నావు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా కొన్నేళ్ళు భక్తులను ప్రభా మా ఎదుట నిలబెట్టావు తండ్రి, మీకు స్తోత్రాలు అయా. అయ్యా తనైతే పరిశుద్ధాత్మ దేవుడా తనింటి వారితో కలిసి ప్రభా యెహోవా యందు భయభక్తులు గలవాడే ప్రభు నాయన నీ సన్నిధిలో ఎలా నిలబడ్డాడో ప్రభా, తన కుటుంబమును ప్రభు నా తండ్రి ఎలా రక్షించుకున్నాడో ప్రభా దేవా నాయన. తన గురించి ఒక ఆయా సాక్ష్యముగా నాయన ఆయా పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడ్డది ప్రభా. భక్తిపరుడైన ఆయా కొన్నేళ్ళని ప్రభా నాయన నీ గ్రంథంలో రాయబడి ఉంది ప్రభు, నీకు స్తోత్రాలు అయా. నీ బిడ్డలమైన మేము ప్రభు నాయన నీవు పిలిచిన పిలుపుకి తగిన రీతిలో ప్రభు నా తండ్రి, నీ బిడ్డలమైన మేము నీ దృష్టిగా ప్రభు నా తండ్రి యేసయ్య అంగీకారముగా ఉండడానికి ప్రభా, నీకు ఇష్టమైన బిడ్డలముగా జీవించడానికి ప్రభా మేమే కాదు కానీ ప్రభా మా కుటుంబంతో సహా అయా మా కుటుంబమే కాదు కానీ మా ఇరుగు పొరుగుతో ప్రభు నా తండ్రి సహా అయా నాయన సాక్ష్యం కలిగిన
వారముగా ప్రభ ఆయా పత్రికలుగా ప్రభ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు ప్రభ మీరే నా పత్రికలు అంటున్నారు ప్రభ మేము నీ పత్రికలుగా జీవించడానికి మమ్మల్ని గురించి అనేకులు నీ సన్నిధిలోకి రావాలి మా కుటుంబం అనే కాదు కానీ ప్రభ ఆయా అనేకులు నీ సన్నిధిలోకి వచ్చేలాగిన మా ప్రవర్తన విధానము మా సాక్ష్యం ఆ విధముగా ఉండులాగున ప్రభ భయభక్తులు కలిగిన వారముగా ప్రభ గడగడ వణుకుతూ నీ సన్నిధిలోకి రావడానికి ప్రభ నీ సహాయం మాకు అందరికీ దయచేయండి ప్రభు నీకు స్తోత్రం అయా ఇదిగో ప్రభు మీ పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ మీ హృదయాలు నాకు దూరముగా ఉన్నాయి అంటున్నాడు ప్రభు భక్తుడు ప్రభ నా తండ్రి మా పెదవులతో నేను కనపరిచే వారముగా కాకుండా ప్రభ అయా అంతరంగంలో నుండి ప్రభ మేము నిన్ను స్తుతించి ఆరాధించి నిజమైన భద్రముగా ప్రభు నన్ను ఎదుటి నిలవటానికి నువ్వు చూసినప్పుడు ప్రభ నాయన ఓ భలే మంచి దాసుడా అని ప్రభ నీ చేత పిలిపించుకున్న మంచి నమ్మకమైన బిడ్డలముగా ప్రభ నీ ఎదుటి నిలవడానికి నీ సహాయం మాకు అనుగ్రహించండి ప్రభానికి స్తుతులు చెల్లిస్తున్నాను మా సంఘాన్ని అంతటిని మీరు దీవించండి మా దైవజనులు మీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభ ఇంకా లోతైన మర్మాలు కలిగిన వాడుగా సంఘాన్ని సిద్ధపరుస్తున్నాను ఆ పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచిన వాడుగా మేమంతా ఆ విధంగా నేర్చుకుంటూ భయభక్తులు గలవారముగా ప్రభ ఎదుటి నిలవడానికి నీ సహాయం అందించండి ప్రభు నీకు స్తోత్రాలు సంఘాన్ని అంతటిని మీరు దీవించండి సంఘంలో ప్రభ నీ కార్యాలు జరిగించండి సంఘం అంతా కూడా నేను విశ్వాసముగా ప్రభ భయభక్తులు కలిగిన వారముగా ప్రభ మేము మా ఇంటి వారితో సహా నీ సన్నిధిలో పచ్చని ఒలివ మొక్కలుగా జీవించడానికి నీ సహాయం మాకు అనుగ్రహించండి మా కుటుంబాన్ని మా సంఘాన్ని మా దైవజనులు నీ చేతులకు అప్పచెప్తూ ఈ కొద్దిపాటి వెనుకొని మీ బంగారు పాదములకు చేర్చుకోమని ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి నిలబడదాం కాంకులు సమర్పించుకుందాం ప్రత్యేకమైన పాడేవాడు పాడతారా పాడమ్మా హల్లెలూయా హల్లెలూయా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమగులమిలో ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమగులమిలో సమ్మసిల్లక సాగిపోదు సియోను నాగములో స్తోత్ర గీతము ఆలపింతు నీ దివ్య సన్నిధిలో సమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో స్తోత్ర గీతము ఆలపింతు నీ దివ్య సన్నిధిలో అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే ప్రతి విజయము నీకంకితం నా బ్రతుకే నీ మహిమాతం లోకమంతయు దూరమైన నన్ను చేరదీసెదవు దేహమంతయు ధూళి అయిన జీవింపజేసెదవు అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా వేకువకు
నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా జలరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలచిన పరిశుద్ధుడవు పునరుద్ధానుడవు నీవయ్యా జలరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలచిన పరిశుద్ధుడవు పునరుద్ధానుడవు నీవయ్యా జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధన అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో సొమ్మసిల్లక సాగిపోదును సీయోను మార్గములో స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపు పరమ ఆశీర్వాద పరమ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బాబాయ్ వాళ్ళు తల్లి గారు ఉన్నారా? వసుంధర గారు, వసుంధర గారు మంచి ప్రార్థన చేసుకుందాం. వసుంధర దేవి గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా జీవాధిపతి జీవము వలన మా యేసయ్యా నీకు వందనాలు దక్కులైన స్తోత్రం దేవా. ఇప్పటి వరకు పాటలలో ఉన్నారు తండ్రి, వాక్యంలో ఉన్నారు మీ కొంచెములు జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరే మాకు తోడైన నడిపించిన దేవా. రాజైన బిడ్డలకు ఒక సమయం దయచేసి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. మేము కూడా దైవజనం మీరు కాచి కాపాడండి. మీరు చట్ట భద్రపరచుకోండి. ఇక్కడ ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యాన్ని సహాయం చేయండి. చిన్న ప్రార్థన చదువులు చేసుకుని నేర్చుకునే పరిస్థితి నమ్ముతున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు కుమారుడు అనేటువంటి క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, శాంతి సమాధానములు, ఆదరణ, నెమ్మది, కాపుదల, భద్రత, క్షేమం కుడిన మనకును ప్రభును ప్రేమించిన ప్రతి బిడ్డకును ఆయన సార్వత్రిక సంఘమునకును ఆయన వచ్చి పర్యంతరము సదాకాలము తోడైనది గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
యేసు రక్తమే చేయం, ప్రవేశ రక్తమే చేయం, ప్రవేశ నామములకు సంపూర్ణ విజయం, అపవాది గడిలకు సర్వ నాశనం కలుగుగా శిలువ రక్తమునకే చేయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి ఎక్కడ వారు అక్కడే ప్రభు బలను ఆశ్రయించి వారు మోకరించండి. వీళ్ళ వారందరూ బయటకు వస్తే మీ గురించి ప్రార్థన చేస్తాను.